ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీయులను యెరూషలేమును ఏ ఆయుధముగా తిరిగి పునరుద్ధరించును వాగ్దానం చేయుచు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుల కొరకు తమ శత్రువులు రూపించిన ప్రతి ఆయుధమును, అనగా దోషారోపణలను, ఉపద్రవములను, బాధలను, అపాయాలు దేవుడు వర్ధిల్లనివ్వలేదు. నేడు నీవు దేవునిలో నిబ్బరం కలిగి జీవించు. నీ శత్రువులు నీకు విరోధంగా రూపించిన ప్రతి ఆయుధమును దేవుడు నిర్మూలము చేసి నిన్ను భద్రపరచును. నీవు దేవుణ్ణి అర్థం చేసుకుంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీవు దేవుణ్ణి ఆరాధిస్తే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రియా దేవుని బిడ్డ, ప్రభువారు బాలుడుగా ఉండగా ఆయనను ఆరాధించడానికి వెళ్ళిన జ్ఞానులకు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించి హేరోదు రాజు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గాన వారు నడిపించారు. ఒకవేళ హేరోదు రాజు దగ్గరికి వెళితే వారి దగ్గర నుంచి సమాచారం తెలుసుకుని వారిని చంపేస్తే అందుకు దేవుడు వారికి విరోధంగా అతని ఆలోచన వర్ధిల్లకుండా చేశాడు. అలాగే ఆయనను ఆశ్రయించిన దావీదుకు దేవుడు మరణము నుండి ఎన్నోసార్లు తప్పించాడు కదా. అందులకు లేఖనములో దావీదు ఇలా అనడం చూస్తాం: ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించాడు. ఇలా దావీదు జీవితంలో ఎన్నోసార్లు అతనికి విరోధంగా అతని మీదకు వచ్చిన ప్రతి ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు చేశాడు. ఇలా దావీదుకు, అలాగా ఆయనను ఆశ్రయించిన వారందరికీ జీవితంలో ప్రతి ఆయుధమును ఆయన వర్ధిల్లకుండా చేస్తూ వచ్చారు. అది సింహమైన, అలాగే అది గొలియాత్ అయినా, సింహాలు బోను అయినా, చెరసాలైన, అగ్నిగుండమైన, మనుషుల ఆవేశమైన వర్ధిల్లకుండా చేసేది ఆయనే. అట్టి బాధ్యత దేవుడు మనకును దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి అయ్యా, మేము మిమ్మల్ని ఆశ్రయించి ఆరాధించి అర్థం చేసుకోగలిగితే మీరు మా పక్షాన్ని నుండి ఏ ఆయుధమో మా మీద వర్ధిల్లకుండా చేస్తానని, చేశారని, మాకు కూడా చేస్తారని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ పిల్లలు మిమ్మల్ని ఆశ్రయించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని అర్థం చేసుకుని
మీరిచ్చే ప్రతి దీవెన పొందుకునే బాధ్యత మీ పిల్లలకివ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, వీరికి కలిగినంతటిని దీవించి వీరికున్న ప్రతి అవసరతలు మీ మహిమైశ్వర్లో తీర్చుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.